$5 to $25 per hour అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇవ్వడానికి. తెలుగు లాంగ్వేజ్ వస్తే చాలు, చాలా ఏఐ కంపెనీస్ రిమోట్ ఆపర్చునిటీస్ అయితే ఇస్తున్నాయి. ఈ వీడియోలో నేను తెలుగు వచ్చిన వాళ్ళకి, తెలుగు చదవడం వస్తే చాలు ఇలాంటి వాళ్ళ కోసం అయితే మరొక ఆపర్చునిటీ అయితే తీసుకురావడం జరిగింది. ఇది కంప్లీట్లీ రిమోట్ జాబ్, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో ఉండే చేయొచ్చు. ల్యాప్టాప్ అండ్ ఇంటర్నెట్ ఉంటే సరిపోతుంది. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అన్నీ ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎలా చేయాలి, ఏం చేయాలి అనేది అయితే. సో సగం సగం చూసి ఇది ఎలా రావట్లేదు అంటే నేనైతే ఏం చేయలేను. సో ఫుల్ ఎండ్ వరకు చూడండి, కంప్లీట్గా చూసి మీరైతే ఒక అవగాహనకు వస్తారు. సో disclaimer, this video is educational and information purpose only, and any earnings or income shown are example and not guaranteed how much you can earn. Earnings depends on many factors such as skills, times, effort, task availability and individual performance. There is no guaranteed income, plus results may vary from person to person. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే తెలుస్ డిజిటల్ మనకు ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేశాను. మీరు ఇంకా ఆ వీడియో చూడనట్లయితే వీడియో వెంటనే చూసేయండి, ఎందుకంటే అది కూడా ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. ఆ వీడియో చూసిన వాళ్ళకి ఇదైతే సింపుల్గా అర్థమైపోతుంది. సో అందుకే నేను ఆ వీడియో చూడమని చెప్తున్నాను. తెలుస్ డిజిటల్ ఇంటర్నేషనల్కి ఈ వెబ్సైట్కి సంబంధించిన డీటెయిల్స్లో అయితే ఆ వీడియోలో చెప్పాను. సో ఈరోజు నేను అందులో ఒక ఆపర్చునిటీ గురించి అయితే చెప్తాను. సో ఇక్కడ చూడొచ్చు, మల్టీలింగ్వల్ స్క్రిప్ట్స్ రైటర్స్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తాం మనం. ఇప్పుడు మల్టీలింగ్వల్ స్క్రిప్ట్ రైటర్స్ అని ఉంది కదా, అందులో మీకు తెలుగు వాళ్ళకి మనకి ఇందులో ఒక ఆపర్చునిటీ అయితే ఉంది. సో వీళ్ళు ఎంత పే చేస్తారు అనేది అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. మనకి ఇక్కడ కనిపిస్తుంది వెబ్సైట్లో వీళ్ళు ఎంత పే చేస్తారు మనకి అనేది అయితే. సో ఇలా మల్టీలింగ్వల్ స్క్రిప్ట్ రైటర్స్ పైన క్లిక్ చేయగానే మనకి ఇలా డాష్బోర్డ్ అనేది రావడం జరుగుతుందన్నమాట. సో ఇందులో మీకు ఫస్ట్ నేను కంపెన్సేషన్ ఎంత ఇస్తారో చూపిస్తాను. సో కంపెన్సేషన్ వచ్చేసి $5 to $25 per hour అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇవ్వడానికి. అండ్ ప్రిఫర్డ్ అవైలబిలిటీ 4 to 40 hours per week అయితే మీరు అవైలబుల్ ఉండాలన్నమాట. సో స్టార్ట్ డేట్ వచ్చేసి 13th May 2026 అంట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఇది వీఆర్ కరెంట్లీ లుకింగ్ ఫర్ టాలెంటెడ్ ఫ్రీలాన్సర్స్, అంటే ఇది ఫ్రీలాన్స్ జాబ్ మాత్రమే. మల్టిపుల్ లాంగ్వేజెస్లో స్క్రిప్ట్ అండ్ రివ్యూయింగ్ టెక్స్ట్ కంటెంట్ని రివ్యూ చేయడానికి అయితే కావాలంట. సో లాంగ్వేజెస్ రిక్వైర్డ్. సో మనది మెయిన్గా తెలుగు ఛానల్ కాబట్టి నేను ఇక్కడ తెలుగుని హైలైట్ చేసి చూపిస్తున్నాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు, తెలుగు అనేది మనకి అవైలబిలిటీ ఉంది. సో మీరు తెలుగు కాబట్టి నేనైతే తెలుగు కంటెంట్, మన తెలుగు వాళ్ళకి సంబంధించిన కంటెంట్ అయితే తీసుకురావడం జరుగుతుంది. ఈ ఛానల్లో ప్రతి ఒక్కటి రిమోట్ జాబే తీసుకొస్తాను నేను. సో అందుకే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే తప్పకుండా షేర్ చేసేయండి. ఈ వీడియోకి 100 likes అయితే టార్గెట్ ఇస్తున్నాను. కంప్లీట్ అయితే నెక్స్ట్ ఇంకా మరిన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడానికి నాకైతే సపోర్ట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ స్క్రిప్ట్ అండ్ రివ్యూ అంటే వాట్ యూ విల్ బి డూయింగ్, మీరు ఏం చేస్తారంటే స్క్రిప్ట్ అండ్ రివ్యూ కంటెంట్ ఇన్ నేటివ్ లాంగ్వేజ్, అంటే మన తెలుగులో స్క్రిప్ట్స్ ఉంటాయి కదా, వాటిని మీరు రివ్యూ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఫాలో సింపుల్ గైడ్లైన్స్ ఉంటాయి. అండ్ కంప్లీట్ టాస్క్స్, అంటే టాస్క్ కంప్లీట్ చేసిన కొద్దీ మనకైతే హవర్లీ పేమెంట్ లాగా అక్కడ చూసాం కదా అలా ఇస్తారన్నమాట. సో నేటివ్ లాంగ్వేజ్ అయి ఉండాలి, మనకు నేటివ్ లాంగ్వేజ్ తెలుగు ఉంది కదా, నో ప్రాబ్లం. అండ్ ఇమీడియట్ స్టార్ట్ ఉంటుంది, ఫ్రీలాన్స్ రిమోట్ ఆపర్చునిటీ, ఇంట్లో ఉండే వర్క్ చేయొచ్చు. అండ్ షార్ట్ టర్మ్ పైలట్ ప్రాజెక్ట్ అన్నమాట, ఎక్కువ కాలం ఉండదు, కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది ఈ ప్రాజెక్టు. అండ్ అసెస్మెంట్ అండ్ అప్లై టుడే టు బి కన్సిడర్ ఫర్ ఇమీడియట్ ప్రాజెక్ట్ ఆపర్చునిటీ, లిమిటెడ్ స్పేస్ అవైలబుల్ అంట. సో వెంటనే అప్లై చేసుకొని మీరైతే అసెస్మెంట్ రాయాల్సి ఉంటుంది. ఇన్ ఆర్డర్ టు బి హైర్డ్ కమ్యూనిటీ యూ విల్ బి గో త్రూ సబ్జెక్ట్ స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అండ్ కంప్లీట్ ఐడి వెరిఫికేషన్, అంటే ఒక అసెస్మెంట్ అనేది ఉంటుంది. ఆ అసెస్మెంట్ కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ఐడి వెరిఫికేషన్ అయితే ఉంటుంది, అది కంప్లీట్ చేస్తే సరిపోతుందంట. సో మనమైతే ఇప్పుడు ఈ అప్లికేషన్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. అప్లై ఫర్ దిస్ ఆపర్చునిటీ పైన క్లిక్ చేశాను. అప్లై నౌ పైన క్లిక్ చేసిన తర్వాత సో మీరు ఆల్రెడీ ఫిల్ చేసిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపిస్తుంది. సో నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేయగానే
దిస్ సెక్షన్ ఈస్ కంప్లీట్, కంటిన్యూ టు టీ అండ్ సి అని వచ్చింది. ఇక్కడ ఎస్ పైన క్లిక్ చేసి వీళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే అని చెప్పేసి ఇక్కడ మన నేమ్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇవన్నీ చూపించకూడదు కాబట్టి నేనైతే బ్లర్ చేస్తున్నాను స్క్రీన్. సో మీరు అప్లై చేసేటప్పుడు మీకైతే కనబడుతుంది. సింపుల్ టాస్క్ ఇది. సో ఇది చూపించకూడదు కాబట్టి నేనైతే బ్లర్ చేశాను. నెక్స్ట్ పైన క్లిక్ చేస్తే డాక్యుమెంట్ కలెక్షన్ అని అయితే వచ్చింది. ఇక్కడ మీరు రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెజ్యూమ్ అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. తర్వాత కంటిన్యూ టు ఇంటర్నల్ ఎగ్జామ్ అని అయితే వచ్చింది. సో ఈ ఎగ్జామ్ అనేది కంపల్సరీగా పాస్ అవ్వాలన్నమాట. ఇంగ్లీష్ లాంగ్వేజ్ టెస్ట్ అంట. రీడ్ ఇన్స్ట్రక్షన్స్ పైన క్లిక్ చేసాం, కంటిన్యూ పైన క్లిక్ చేసాం. సో ఇలా క్వశ్చన్ అయితే రావడం జరిగిందనమాట. వాట్ మెటీరియల్ డూ కోరల్ ప్రొడక్ట్స్ యూస్డ్ బిల్డ్ రీఫ్స్ అని. సో ఇలా క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. 15 minutes టైం ఉంది. సో ఈ టైంలో ఈ ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఈ ఎగ్జామ్ కంప్లీషన్ ప్రాసెస్ అంతా, ఆన్సర్స్ ఇవన్నీ నేను యూట్యూబ్లో చూపించకూడదు. చూపిస్తే వాళ్ళైతే స్ట్రైక్ వేస్తారు కనుక సో నేనైతే చూపించట్లేదు. సో ఫాస్ట్గా నెక్స్ట్ స్టెప్కి స్కిప్ అయిపోతున్నాను. సో మనకి ఈ ఎగ్జామ్ అనేది ఇంటర్నల్ ఎగ్జామ్ నేనైతే కంప్లీట్ చేశాను. కంప్లీట్ చేసిన తర్వాత ఒకవేళ అది పాస్ అయితే మనకి ఇలా రావడం జరుగుతుంది. ఎగ్జామ్ కంప్లీటెడ్, యూ మే కంటిన్యూ ఆన్ టు ద నెక్స్ట్ సెక్షన్ అని ఇలా నాకైతే రావడం జరిగింది. సో నేను ఇప్పుడు కంటిన్యూ పైన క్లిక్ చేస్తాను. సో ఈ ఎగ్జామ్కి సంబంధించి ఎలా అవ్వాలి, ఎలా పాస్ అవ్వాలి అనేది, ఎలా చేయాలి అనేది అయితే సో నేనైతే మీకు మెంటర్ చేయమన్నా చేస్తాను. ఎలా కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ అనేది ఇస్తాను. సో దానిలో జాయిన్ అయ్యి మీరైతే నన్ను అప్రోచ్ అవ్వచ్చు. సో నేను మీకు ఎలా చేయాలనేది అయితే చెప్తాను. సో కంటిన్యూ పైన క్లిక్ చేస్తున్నాను. సో మళ్ళీ ఒక టెస్ట్ అయితే రావడం జరిగింది, అనోటేషన్ టెస్ట్. ఈ టెస్ట్ కూడా మనమైతే కంప్లీట్ చేసేద్దాం. సో ఇలా అనోటేషన్ మళ్ళీ ఒక 15 minutes టెస్ట్ అయితే వచ్చింది. సో దీన్ని కంప్లీట్ చేసి నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్దాం. సో మనకి ఈ అనోటేషన్ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిన తర్వాత ఎగ్జామ్ కంప్లీటెడ్, యూ మే కంటిన్యూ ఆన్ టు ద నెక్స్ట్ సెక్షన్ అని ఇలా రావడం జరిగింది. సో ఇది కూడా ఎగ్జామ్ పాస్ అయినట్టే. పాస్ అయితేనే నెక్స్ట్ స్టేజ్కి వెళ్తుంది. లేదంటే యూ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ద ఎగ్జామినేషన్, యూ హ్యావ్ ఫెయిల్డ్ అని ఇలా ఎర్రర్ అయితే వస్తుంది. సో ఈ ఎగ్జామ్స్ 2 ఉన్నాయి కదా. సో ఎలా పాస్ అవ్వాలి అంటే ఒకవేళ మెంటర్షిప్ కావాలంటే కనుక మీరైతే టెలిగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దానికి మెసేజ్ చేయండి. నేను మీకైతే డీటెయిల్స్ చెప్తాను ఎలా చేస్తాను అనేది అయితే. సో కంటిన్యూ పైన క్లిక్ చేస్తాను నేను ఇప్పుడు. నెక్స్ట్ కంటిన్యూ పైన క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ పేజ్ వచ్చేసి చెకింగ్ అప్లికేషన్ స్టేటస్, యూ హ్యావ్ అప్లికేషన్ బీయింగ్ రివ్యూడ్, థ్యాంక్ యూ ఫర్ స్టార్టింగ్ అప్లికేషన్ ఫర్ మల్టీలింగ్వల్ స్క్రిప్ట్ రైటర్స్, దెర్ ఆర్ నో ఫర్దర్ స్టెప్స్ యూ దిస్ టైమ్. అంటే ఇది కంప్లీట్ అయిపోయింది, అప్లికేషన్ అనేది క్లోజ్ అన్నమాట. సో ఇక్కడికి అప్లికేషన్ అనేది క్లోజ్ అన్నమాట. దీనికి సంబంధించింది ఏదైనా అప్డేట్ వస్తే కనుక సో నేను మీకు వెంటనే అప్డేట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో నెక్స్ట్ మనకి ఏం అప్డేట్ వస్తుందంటే ఇలా అప్డేట్ అయితే వస్తుందన్నమాట. ఏ కమ్యూనిటీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ స్టెప్ అని, థ్యాంక్ యూ ఫర్ రీచింగ్ ఫర్ అవర్ జెన్ఏ ఆపర్చునిటీ. ఇక్కడ మనకి వీళ్ళు యూనిక్ ఐడి వెరిఫికేషన్ లింక్ అనేది ఇచ్చి మన ఐడి అనేది వెరిఫై చేయమంటారు. సో ఇది అన్నమాట నెక్స్ట్ అప్డేట్ అయితే. సో మరి ఇంకొక అప్డేట్ ఏమైనా వస్తే కనుక సో మీకు వీడియో చేసి అప్డేట్ చేస్తాను. సో ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంటర్నల్ ఎగ్జామ్స్కి ఏమైనా సపోర్ట్ కావాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది, అందులో జాయిన్ అయ్యి నాకైతే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.